అప్పుడు దాకా. ట్రైలర్ ఎలా ఉంది? మీ అందరికీ నచ్చింది, నేను ఇంకా చూడలేదు. అభిషేక్ గారు శివ గారు నిజంగా క్రిస్టఫర్ నోలన్ కనుక పూరినట్టుంది నాకైతే. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఆ టైం మిషన్లో నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటే, ఒక చిన్న డిస్ట్రిబ్యూటరు ఎంత పెద్ద కలగన్నాడు, ఆ కళను నిజం చేసుకోవడానికి ఇంత పెద్ద సినిమా తీశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ట్రైలర్ చూసినాక అభిషేక్ నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి నాకైతే. ఎందుకంటే ఐ నో యూ, నీ డ్రీమ్ ఎంత బాగుండేది, నువ్వు ఎంత ప్యాషనేట్గా ఉండేవాడు. రియలీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫస్ట్ సినిమా హీరోగా ఫెయిల్ అయిన ఒక అబ్బాయిని రెండో సినిమాకి 100 కోట్లు పెట్టి చేయొచ్చు అనే ఒక దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? దమ్ము కిషోర్ గారు చెప్పాలి. కిషోర్ గారు. ఓకే, నా తర్వాత ఆయన కూడా చెప్తారండి. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఇంత అనుకోలేదు, అంటే నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో చెప్పాను. బట్ చేస్తూ ఉండే కొద్దీ మనకి రష్ చూసిన సినిమా ఎలా షేపప్ అవుతుంది అనేది చూసేదాన్ని బట్టి మనకు ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. పాయింట్ 1. పాయింట్ 2, ఉన్నోళ్ళందరూ సినిమా కోసమే బతుకుతున్నారు. ఇల్లు లేదు, ఫ్యామిలీ లేదు, అటు లేదు, ఇటు లేదు, పొద్దు నుంచి సాయంత్రం ఇది తప్పితే ఇంకేం లేదు. అలాంటి టీంని బ్యాక్ చేయకపోతే ఇంకేం చేస్తామండి జీవితంలో? అది సక్సెస్ఫుల్ అవుతుంది, ఇంకేది సక్సెస్ఫుల్ అవుతుంది లైఫ్లో. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్. ఫైనల్గా ఎవరికైనా సరే ₹1 పెట్టినప్పుడు ఆ రూపాయి మళ్ళీ ఎటు నుంచి రావాలనేది ఒక ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్లేస్లో కూర్చుని మాట్లాడుతున్నారు, కానీ ఆయన అసలు ప్రొడ్యూసర్గా ఏ హీరోకి డబ్బులు ఇచ్చేవాడు కాదు. చాలా ఇబ్బంది పెట్టేవాడు. అంటే అంటే బాగా ప్యాషనేట్గా నేను చెప్పేది, వేరే ఉద్దేశం కాదు. సో నేను దీనికి కొంచెం డిఫరెంట్గా ఆన్సర్ చెప్తానండి. స్టీవ్ జాబ్స్ సెడ్, ఇఫ్ ఐ న్యూ హౌ హార్డ్ బిజినెస్ వుడ్ బి, ఐ వుడ్ నాట్ హ్యావ్ స్టార్టెడ్ దిస్ బిజినెస్. నాకు ఇది ఇంత కష్టంగా ఉంటుందని తెలిస్తే నేను చేసేటోని కాదేమో. కానీ యూ హ్యావ్ టు ఆల్వేస్ గో బై యువర్ గట్. అంటే మనం చూస్తున్నది మనకి నచ్చుతుంది, మనకు ఒక జడ్జిమెంట్ కరెక్ట్ అని మనకు నమ్మకం ఉంటే దాన్ని ముందుకు తీసుకుపోతూ ఉండండి. గాడ్ ఈజ్ దేర్ టు హెల్ప్, దట్స్ ఆల్. అభిషేక్ గారు, ఇక్కడ జనరల్గా కొత్త డైరెక్టర్ అన్నప్పుడు ఏంటంటే టెక్నీషియన్స్ అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే వర్క్ ఈజీ అవుద్ది అనుకుని చెప్పి అలా వెళ్తారు. బట్ మీరందరూ కూడా, అంటే మీరు చేస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ అయినా కూడా ఇంతమంది కొత్త వాళ్ళతోటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని, ఇంత పెద్ద డ్రీమ్ని ఇంత త్వరగా అచీవ్ చేయగలిగారు. ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? సో మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఎవరైతే టెక్నీషియన్స్ని నేను చూస్ చేసుకున్నా, ఐ వాంట్ దెమ్ టు ట్రావెల్ విత్ మీ. నా ఎంబడి ఉండేటట్టు ఒక 1.5. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, మా ఆఫీస్లోనే ఉంటాడు. ఎడిటర్ మా ఆఫీస్లోనే ఉంటాడు. సో మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇవ్వాలని నేను వెయిట్ చేయ అవసరం లేదు. సో ఐ వాంట్ పీపుల్ హూ కెన్ ఈ ప్రాజెక్ట్లో నాతో ట్రావెల్ అవుతాను. అందుకే అలా నేను సెలెక్ట్ చేసుకున్నాను. విరాట్ గారు సార్, అంటే ఇప్పుడు ఇందాక శివగారు అడిగారు, అంటే ఫస్ట్ సినిమా ఇదైన తర్వాత ఎలా తీసుకున్నారని. బట్ మీరు ఫస్ట్ సినిమా ఇదైన తర్వాత సెకండ్ సినిమాకి వెళ్ళేసరికి ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే మీకు ఆ చాయిస్ ఉంటుంది కాబట్టి అలా చూస్ చేసుకుని వెళ్ళచ్చు కదా. మీరు అభిషేక్ నామా గారిని నమ్మడానికి, నాగబంధంలో పాట అవడానికి మీకు అనిపించిన బెస్ట్ రీజన్ ఏంటి? అదే సార్, చాలా స్టోరీస్ వింటుండే, కానీ అన్న ఒకసారి ఆఫీస్ పిలిచినప్పుడు చూసాను అనమాట. కంటెంట్ కానీ, ఆ విజన్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ అవి చూసినప్పుడు ఒక గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అని, సో నాకు అదే ఫీలింగ్. సో నన్ను నమ్మి నా మీద ఇలాంటి ఒక స్టోరీ అనేది నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అనమాట. సో అలానే చేశాను. అభిషేక్ గారు సార్, రాంబాబు గారు హాయ్. 10 years నుంచి మీ జర్నీ చూస్తున్నా దగ్గరగా. సార్ 19 yearsకి వచ్చినా సార్. 19 వచ్చింది, నేను దగ్గరగా చూస్తున్నా 10 years నుంచి. ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా మారారు తర్వాత. ఈ మూడోట్లు ఏది మీకు టఫ్గా అనిపించింది? 3 టఫ్ జాబే సార్. డిస్ట్రిబ్యూటర్లో కూర్చున్నప్పుడు ఏందిలే అనుకుంటాము, ప్రొడ్యూసర్లో కూర్చుంటే వీళ్ళు ఏందిలే అనుకుంటాము. ఇప్పుడు డైరెక్టర్లో కూర్చున్నప్పుడు అర్థమైంది అన్నీ టఫ్ జాబే. ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. థ్యాంక్ యూ. అంటే ఒక సినిమా తీసిన అందరూ పాన్ ఇండియా అంటున్నారు, కానీ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఉంది. ట్రైలర్ అనేది చూస్తే థ్యాంక్ యూ. ఒక సినిమా హిట్ అయినారు, తెలుగు డైరెక్టర్లు చూస్తున్నాం, వెంటనే హిందీకి వెళ్ళిపోతున్నారు, ముంబైలో ఉంటున్నారు. ఇక తెలుగు హీరో ఇంకా చూడలేదు ఎవరు, తెలుగు ఇండస్ట్రీ వెంకే చూడలే. మీరన్నా మాకు ఉంటారు అందుబాటులో, మీరు కూడా అట్టే పరిగెడతారని. సరే ఒకటి చెప్పానంటే, నేను ఈ సినిమాలు అందరూ తెలుగులోనే పెట్టుకున్నా, చూసాం. ఇంక్లూడింగ్ విఎఫ్ఎక్స్ కూడా హైదరాబాద్లోనే పెట్టుకున్నా. ఎక్స్ట్రాడినరీ. 2 states నుంచే వర్క్ చేశారు. నేను అవుట్ ఆఫ్ స్టేట్ అసలు వర్క్ చేయలేదు. ఇప్పుడు మీరు అంతా విఎఫ్ఎక్స్ చూస్తున్నారు కదా, అంతా తెలుగు వాళ్ళు చేసిన విఎఫ్ఎక్స్. మీరు కమింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా తెలుగు వాళ్ళతో ఉండాలని కోరుకుంటాం మేము మనస్ఫూర్తిగా. సో నేను తెలుగులో ఎంబడే ఉంటాను. అదే ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు నభా గారు
హాయ్ అండి. హాయ్ అండి. ఈ ప్రాజెక్ట్లో మీకు ఛాలెంజ్ అనిపించిన విషయాలు ఏంటి? మీరు నేర్చుకుంది ఏంటి ఈ ప్రాజెక్ట్ నుంచి? చాలా టఫ్ క్వశ్చన్ అండి. ఇట్లాంటి ఒక లార్జ్ స్కేల్ ఎపిక్ తీస్తున్నప్పుడు an actor needs to be very prepared to give what the director wants at that minute, because there is huge set. There are a lot of people always, being present for every scene anamata, and especially my character has, different emotional transition. So to remember everything throughout, and at any moment, whatever the director needs and whatever the scene demands, you should be able to deliver it at that instant. So I think that was something very challenging, and that also something I learned. Endukante every movie is different, and especially when you're shooting something of this scale, you have to be on your toes, you have to be present, you have to be aware, and you should be the best in every shot. That's something I learned. Yeah. ఈ సినిమాకి మిమ్మల్ని హీరోయిన్గా అనుకున్నప్పుడు అభిషేక్ నామని అడిగారు కానీ నేనే ఎందుకు అనే క్వశ్చన్ ఏమైనా వేసారా? అడగట్లేదు, ఇప్పుడు అడగాలి. సో సినిమా అయిపోయింది, కానీ నన్ను అనుకోవడం ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్, బికాజ్ టు వర్క్ విత్ దిస్ టీమ్ వాజ్ వండర్ఫుల్. 1.5 years జర్నీ చేస్తున్నాము, ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ పెరిగింది మన మధ్యన. టు జస్ట్ మీట్ ఎవ్రీబడి ఈజ్ వెరీ జాయ్ఫుల్ అన్నమాట, అండ్ టు హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ బ్యూటిఫుల్ లైక్ దిస్ విత్ దీస్ బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ క్రియేటివ్ పీపుల్ వాజ్ వెరీ జాయ్ఫుల్. సో నన్ను అనుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అని ఎప్పుడు అడగట్లేదు. యాక్చువల్లీ యూ షుడ్ థ్యాంక్ మీ, ఎందుకంటే డైరెక్టర్ గారు కొంచెం క్రెడిట్ తీసుకొచ్చా. మొత్తం తీసుకొచ్చండి, మీదే సినిమా. మొత్తం అవసరం లేదులేండి, ఏదో కొంచెం. థ్యాంక్ యూ నిషిత, థ్యాంక్ యూ సో మచ్. అభిషేక్ గారు, నిషిత గారు, అభిషేక్ గారు, అభిషేక్ గారు, నిశాంత్ గారు, హాయ్. హాయ్ అండి. సార్ ఫెంటాస్టిక్గా ఉంది, లార్జర్ దెన్ లైఫ్ ఎవ్రీ ఫ్రేమ్ కనిపిస్తుంది సినిమా. సార్ ఒక డిస్ట్రిబ్యూటర్గా చెప్పండి ఈ క్వశ్చన్, ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా అన్నీ పక్కన పెట్టండి. ఈ సినిమాకి మీరు ఏదైతే చెప్తున్న బడ్జెట్ ఉందో, లేకపోతే బిజినెస్ కోసం మీరు కోట్ చేస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఆ ప్రపంచంలో ఉన్న ఏ డిస్ట్రిబ్యూటర్ కన్నా చాలా అన్రియల్గా ఉన్నాయి. అసలు యాక్చువల్ నెంబర్స్ ఏంటి చెప్పండి. డిస్ట్రిబ్యూటర్లా చెప్పనా? డిస్ట్రిబ్యూటర్గానే చెప్పండి. సార్ ఇప్పుడు ఏ సినిమా గ్యారంటీ ఉంది సార్? ఏ సినిమా గ్యారంటీ ఉంది అంటే ఏ సినిమాకి గ్యారంటీ లేదు, బట్ ఒక డిస్ట్రిబ్యూటర్గా అంటే మీ ఫండమెంటల్స్ మీకు తెలుసు కదా. నేనే శ్రీమంతుడు చేసినాను, నేనే బ్రహ్మోత్సవం చేసినాను, ఏది గ్యారంటీ ఉంది? ఆ రెండు ఎందుకు చేశారంటే దాని వెనకాల ఒక లాజిక్ ఉందిగా. లాజిక్ ఏ ఉండదు సార్ సినిమా, దానిలో లాజిక్ అసలు అంటే నేను అనే పాయింట్ అదే, ఈ సినిమాకి అసలు అటువంటి లాజిక్స్ అన్నీ కూడా సార్ ముందు ఒక మినిమం గ్యారంటీ అనే ఉంటుండే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో దేనికి గ్యారంటీ లేదు. సరే దీని మీద బెట్టు పెడితే 100% వస్తుందా అంటే అది కూడా లేదు. ఇప్పుడు నాకు ఒక్క పెద్ద సినిమా చెప్పండి, ఇంతకుముందు అన్నారు కదా బడ్జెట్లు అది ఇది, ఒక పెద్ద సినిమా చెప్పండి రికవరీ అయిందండి. ఏది అవ్వలేదా? అంటే మీరు సార్ మీకు ఇంకా మా నంబర్స్ బాగా తెలుస్తుంది కదా, మీరు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీరు బాగా చెప్తారు కదా సార్. నిషిత గారు మీకు ఈ ప్రాజెక్టు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అభిషేక్ గారు డ్రీమ్ అవ్వచ్చు, విజన్ అవ్వచ్చు, ఆయనకు ఉంటుంది, బియాండ్ ఇమాజినేషన్ ఆయన వెళ్ళొచ్చు. ఒక నిర్మాతగా మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్, గట్ ఫీలింగ్ వచ్చింది ఇది ఖచ్చితంగా బియాండ్ లిమిట్స్, బియాండ్ ది ఇమాజినేషన్ సినిమా వస్తుంది అవుట్పుట్ అని? ఏ పాయింట్లో మీరు ఎక్కువ కాన్ఫిడెన్స్ని తీసుకోగలిగారు? అంటే ఫస్ట్ కలిసింది కిషోర్ గారు అండి, అభిషేక్ గారిని. సో అక్కడ ఆయన ఆల్రెడీ స్ట్రాంగ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ లైక్ 1 year సిట్టింగ్ ఇన్ ద సేమ్ రూమ్. చెప్పారు కదా ఫ్యామిలీ లేకుండా ఇక్కడ అందరు మొత్తం టీం అంతా అలానే బతుకుతుంది. సో వీ కుడ్ సీ దట్ ప్యాషన్, అండ్ ఖచ్చితంగా ఆ మనిషి డెలివర్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ కిషోర్కి వచ్చింది. అంటే నేను 10 years బ్యాక్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినప్పుడు రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఐ హ్యాడ్ 0 credentials. అప్పుడు మాలో ఏదో ఫైర్, మాలో ఏదో కసి చూసి మా ఇన్వెస్టర్స్ కేమ్ ఫార్వర్డ్, ఇన్వెస్టెడ్ ఇన్ అస్. అదే ఫైర్, అదే కసి నేను ఈ టీంలో చూసా, కిషోర్ గారు చూశారు. సో దట్ గేవ్ అస్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ఫస్ట్ షెడ్యూల్ చేయంగానే ఆయన
చెప్పిందెంత తీస్తుందెంత మొత్తం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. అట్లానే స్టోరీకి సపోర్ట్ చేస్తా అట్లా బడ్జెట్ పెరిగిపోయింది. అభిషేక్ గారు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ రావాలంటే విజువల్ గాను ప్లస్ ముఖ్యంగా కెమెరామెన్ గ్రాఫిక్స్ ఈ రెండు పాత్ర చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి ఒక డైరెక్టర్గా మీకు వాళ్ళ సపోర్ట్ గురించి. 100% డిఓపి గారిది సపోర్ట్ ఆల్వేస్. డిఓపి గారు కాదు, ఆర్ట్ డైరెక్టర్, డిఓపి, ఆల్ ద టెక్నీషియన్స్ సపోర్ట్ లేని ఇంత పెద్ద సినిమా తీయలేమండి. ఫస్ట్ అందరూ దీనిలో జీవించేస్తేనే ఇట్లాంటి అవుట్పుట్ వస్తుంది. అభిషేక్ గారు సార్ ట్రైలర్ విజువల్ ఫీస్ట్ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము చూసిన ఈ విజువల్స్ అన్నీ ఫస్ట్ పార్ట్లో ఉంటాయా లేదంటే సెకండ్ పార్ట్లోకి ఏమన్నా ట్రాన్స్ఫర్ అవుతాయా? ఫస్ట్ పార్ట్లో సార్ ఇది. ఇంకా మీరు చూసింది ఖాళీ 50%. అభిషేక్ గారు ఇక్కడ అభిషేక్ గారు సార్. సో ఇప్పుడు ట్రైలర్ చాలా అమేజింగ్గా ఉంది. డిజిటల్ వరల్డ్లో నుంచి డివోషనల్ వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు ఆడియన్స్ అందరినీ. చాలా అద్భుతంగా చూడబోతున్నాం సినిమా. ఏంటి సార్ మీ ధైర్యం ఈ సినిమా ఇంతలా తీయాలి అంటే? ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా అని సినిమా తీయడం వేరు, ఇలాంటి కథ చెప్పాలి, ఇలాంటి పాయింట్ ఆడియన్స్కి ఇవ్వాలి అనేది ఒక పాయింట్ వేరు. సో ఏంటి ఈ ధైర్యం మీకు? సార్ నా ధైర్యం ఏంటంటే ఆడియన్స్ సార్. ప్రతిసారి మంచి సినిమాని ఆదరిస్తారనేసి నాకు ఆ ధైర్యం ఉంది సార్. ఇప్పుడు ఈ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమాలని ఆడియన్స్ చూస్తున్నారు. సో అంటే ఇది డ్రీమ్ 10 years బ్యాక్ అన్నారు, అప్పుడు తీయలేకపోయారా ఎట్లా ఏంటి అది ఇప్పుడు తీయడానికి? 10 years బ్యాకేం కదండి. డెవిల్ తర్వాత ఆలోచన వచ్చింది సార్. 12 monthsలో సినిమా తీసినాను. ఇది అంతే 108 daysలో సినిమా తీసినాను. ఓకే. ఇక విరాట్ గారు 108, 107 సింగిల్ పార్ట్. ఓకే. విరాట్ గారు అంటే ఒక డివోషనల్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది సినిమా అంతా. మీరు ఇందాక అన్నారు మన పురాతన ఆలయాల గురించి వాటి గురించి అంతా. ఏంటండి అంటే మీకు పర్సనల్గా ఒక డివోషనల్ కనెక్టివిటీ అంతవరకు ఉంది. ఈ సినిమా రావటం మీకే రావటం వెనక ఆ కనెక్షన్ ఎలా చూస్తారు మీరు? అంటే ఫస్ట్ నుంచి ఆ దేవుడు అంటే ఇష్టం ఉందండి, కానీ ఈ సినిమాకి కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆ ప్రాసెస్లో మీరు ఆ క్యారెక్టర్ చూస్తున్నారు కదా, ఆ ఎనర్జీ క్యారీ చేయడం అని అదంతా కూడా అంత ఈజీగా రాదని నేను బిలీవ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇంత ప్రేజ్ చేస్తున్నారు కదా, ట్రైలర్ బాగుంది, లుక్ బాగుందని చెప్పేసి. సో ఆ క్యారెక్టర్ కోసం బాగా దేవుని గురించి చదవడం కానీ బుక్స్ కానీ అదంతా చేసినప్పుడు ఆ ప్రాసెస్లో దేవుడికి చాలా దగ్గర అయ్యాయి అనమాట. సో నేను అదే బిలీవ్ చేస్తాను, మా సినిమాకు కూడా ఆయన తెలియని ఒక ఎనర్జీ మమ్మల్ని సపోర్ట్ చేస్తుందని. వచ్చిన ప్రతి కంటెంట్ కూడా అలానే ఉంది, బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది. సో రేపు సినిమా కూడా ఒక హిస్టారికల్ విక్టరీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అభిషేక్ గారు ఇక్కడ లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా డివోషనల్ ఇది తీసుకున్నారు కదా మొత్తం. అంటే బేసిక్ ఏంటంటే ఇలాంటి సినిమాలు చేసినప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్త చేయాలి. అంటే ఎక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతింటాయో తెలియదు, ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు. సో పిన్ టు పిన్ నుంచి చేసుకోవాలి కదా. సో దానికోసం ఎవరి సలహాలను తీసుకున్నారా? సో మొత్తం చూసుకున్న తర్వాత అలాంటి సీన్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఏమైనా రెక్టిఫై చేసుకునే కానీ లేకపోతే ఏమన్నా స్క్రిప్ట్ లెవెల్నే కొంచెం అన్ని రెక్టిఫై చేసుకొని మిస్టేక్స్ కాకుండా చూసుకున్నాను. విరాట్ గారు మీ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్కి ఈ ఎక్స్పీరియన్స్కి ఎంటైర్ టోటల్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు దీనిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? అసలు అభిషేక్ గారితో చేసినందుకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ సినిమాకి ఇప్పటికీ నా పర్ఫార్మెన్స్ కానీ నా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అంటే 100% ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది మీకు ఈ ప్రాసెస్లో. అభిషేక్ అన్న ఏంటంటే క్యారెక్టర్కి కావాల్సిన వర్క్షాప్స్ కానీ అవన్నీ చేసినప్పుడు నాలో నాకే తెలియని కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. షూట్కి వెళ్ళినప్పుడు ఇంకా షార్ట్ అన్నప్పుడు వెళ్ళి చేస్తుండే ఆ కాన్ఫిడెన్స్ అదంతా చాలా బాగా యూజ్ అయింది సార్. సో ఒక యాక్టర్గా నన్ను నేను చాలా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను ఈ సినిమాతోటి. అంటే అప్పుడు కూడా ఆ సినిమాకి కూడా చాలా హైప్ వచ్చింది. ఫస్ట్ టైము ఒక కొత్త హీరోకి అంత హైప్ వచ్చిన హీరోలు చాలా తక్కువ మంది. నాకు తెలిసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి మీకు ఇద్దరికి మాత్రమే అంత హైప్ వచ్చింది. ఎందుకంటే అంత కొత్త హీరోలకి అంత హైప్ వచ్చింది. దాన్ని అనుకోకుండా బై మిస్టేక్ మిస్ఫైర్ అయి ఉండింది. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు అందరూ కూడా అప్రిషియేట్గా పర్ఫెక్ట్గా ఉన్నారు మీ విషయంలో. అందుకని నేనేమంటున్నానంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఎంత కష్టపడ్డారు, దానికంటే ఇది ఎంత బెటర్గా వచ్చింది అనేది మీ ఫీలింగ్? ఆ సినిమా ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ అదంతా వేరు సార్. కానీ లైఫ్లో మనం ముందుకెళ్తున్నప్పుడు ఒక మన గోల్ని మనం పెట్టుకున్నప్పుడు టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనం దానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తామనేది ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సెట్స్ పైన డే నైట్ షూట్ జరుగుతున్నప్పుడు పేషెన్స్ ఉండడం కానీ
డైరెక్టర్ చెప్పి తీసుకోవడం కానీ, పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి, డైరెక్టర్కి ఏం కావాలి ఏంటి అని అన్ని విధాలుగా చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. సార్ అభిషేక్ గారు ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ బ్రహ్మకమలం గురించి చాలా గొడవ జరిగింది ఇందా ట్రైలర్ చాలా బాగుంది. బట్ బ్రహ్మకమలం పువ్వు అనేది సాధారణంగా దొరికేస్తుంది ఇప్పుడు హిమాలయాల్లో, ఇప్పుడు ఈజీ యాక్సెస్ అయిపోయింది. దాని గురించి బ్రహ్మకమలం అనేది మన దగ్గర ఉంటే నిజంగా ప్రపంచాన్ని జయించవచ్చా? అత్యంత శక్తులు ఉంటాయా నిజంగా ఉంటాయి? సార్ అది జూలై 3కి చెప్తా. ఎందుకంటే మాకు తెలిసిన రాంబాబు గారు ఇంట్లోనే ఉంది బ్రహ్మకమలం పువ్వు. సార్ ఇది మలయాళంలో పద్మనాభ స్వామి గురించి 3 సినిమాలు వచ్చినాయి ఇప్పటికి, ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి. వాటికి అతీతంగా ఏం ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? సార్ ఇది టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది ఒక కమర్షియల్ సినిమా, యాక్షన్, కమర్షియల్, మైథాలజీ, ఒక ఆడియన్స్కి ఏం కావాలనో అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు పొంతన లేవు. సార్ బ్రహ్మదేవుని చూపించారు, శైవులను చూపించారు, ఏంటి సార్ ఎంత వైష్ణవులు చూపించారు, ఎట్లా వెళ్ళిపోతుంది కదా, ఏ టర్న్ తీసుకుంటుంది? అంటే సృష్టిని నడిపించేది ముగ్గురే కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. ఈ ముగ్గురు ఉండాలని ముగ్గురిని పెట్టినాను. సూపర్ సార్. దక్ష హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. అభిషేక్ పిక్చర్స్కి మీరు లక్కీ చార్మ్గా ఉన్నట్టున్నారు. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో నేను ఇక్కడ ఫస్ట్లీ ఉండడానికి కారణం ఇస్ అభిషేక్ నామా సార్. ఈజ్ లైక్ అ బ్రదర్ టు మీ, హీ ఈజ్ అ బ్రదర్ టు మీ. అండ్ ఆనెస్ట్లీ మీరు నా క్యారెక్టర్ 3rd of July చూస్తారు, నేను కూడా నా క్యారెక్టర్ 3rd of July చూస్తాను ఫస్ట్ టైం. బికాజ్ ఆనెస్ట్లీ నేను ఆయనని బ్లైండ్గా ట్రస్ట్ చేసి ఎవ్రీడే ఐ వుడ్ గో టు ది సెట్. ఆయన ఏం చెప్తున్నారు, అది ఎన్ని డేస్ చేసాము, ఏమైనా సాంగ్ చేసామో ఏం క్యాల్కులేట్ చేయలేదు. ఆయన చెప్పారు దక్ష ఇది చేయాలి, నా బెస్ట్ నేను ఎలా చేయగలుగుతానో అలా చేశారు, అంతే. సో ఏం మీరు చూస్తారు, ఇట్స్ ఆల్ హిమ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు లక్కీ చామ్ అని చెప్పారు కదా, ఐ హోప్ దట్ వర్క్స్ అవుట్. మూవీ చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని నేను కోరుతున్నాను. ఆయనకి, మా ప్రొడ్యూసర్స్ గారికి, అందరికీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ రావాలి ఆన్ పాన్ ఇండియా లెవెల్, అదే కోరుతున్నాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది మీడియా, థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్. సో July 3rd థియేటర్స్లో కలుసుకుందాం. టుడే ఆర్ పిఆర్ఓ